నెక్స్ట్ భయ్యా సన్నీ యాదవ్, బిగ్ ఫిష్, తిమింగలం. ఈ తిమింగలాన్ని పడితే కింద చిన్న చిన్న చేపలన్నీ కొట్టుకపోతాయి. ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో జీ చెక్కేస్తున్నారు గట్టిగా. ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో జీ చెక్కేస్తున్నారు గట్టిగా. హే గైస్, వెల్కమ్ టు కేవీ ముచ్చట్లు. ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. హల్చల్ ఉన్నది కదా. ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో జీ చెక్కేస్తున్నారు గట్టిగా. ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో జీ చెక్కేస్తున్నారు గట్టిగా. యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదామని వచ్చిన ఇప్పుడు ఏంటంటే, మనకు తెలుసు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని లక్షలు, కొన్ని కోట్లు కూడా సంపాదిస్తున్నారంట. అసలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం నేరమా? ఇండియాలో అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా, ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఏమవుతుంది? అంతగానో ఎందుకు ఇంత చేస్తున్నారు దీన్ని అని మనం ఆలోచిస్తున్నాం కావచ్చు. కానీ చెప్తా వినండి. బేసిక్గా తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అన్నీ బ్యాన్. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇన్ ఇండియా 5 స్టేట్స్. ఈ 5 స్టేట్స్లో బెట్టింగ్ యాప్స్ అన్నీ బ్యాన్. ఒకటి తెలంగాణ, ఒకటి తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి అండ్ ఇంకొక స్టేట్ ఉన్నది గుజరాత్ మేబీ. ఇట్లా 5 స్టేట్స్లో బెట్టింగ్ యాప్స్ అన్నీ బ్యాన్. నువ్వు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినా, నువ్వు ఆడినట్టు తెలిసినా నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది, నీకు పనిష్మెంట్ ఉంటుంది. ఐదర్ ఫైన్ కట్టాలి, నువ్వు ప్రిజన్మెంట్కి వెళ్ళాలి, జైలుకి వెళ్ళాలి. ఇట్లా అంటే తెలంగాణలో ఇట్స్ ఏ సీరియస్. నువ్వు ఇల్లీగల్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నావు అంటే నీకు పనిష్మెంట్ ఉంటుంది. ఇట్స్ ఏ అఫెన్స్. అర్థమైందా? సో అందుకే 2017 అమెండ్మెంట్ యాక్ట్ కింద తెలంగాణలో ఇల్లీగల్ యాప్స్ బ్యాన్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏవి ప్రమోట్ చేసినా అది బ్యానే. అది రమ్మీతో సహా, ప్లే స్టోర్లో ఉన్న రమ్మీతో సహా నువ్వు ప్రమోషన్ చేయొద్దు, నువ్వు ఆడద్దు. కానీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారు? 5K, 10K, 20K, 30K ఈ ఫాలోవర్స్ రాగానే మాకంటే తురుము ఎవరు లేరు అన్నట్టు బిహేవ్ చేసి వాళ్ళ సెల్ఫ్ కోసం పైసలు సంపాదించి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని దానిలోకి లాగి, టెలిగ్రామ్ లింక్ పెట్టి దాంట్లోకి లాగి వాళ్ళతో ఆడిపించి యాప్స్ ద్వారా మనీ ఎర్న్ చేస్తున్నారు. మరి అంతా ఇంత కాదు, కొన్ని కోట్లు, లక్షలు, కొన్ని కోట్లు. నేను ఇప్పుడు 1000 నేను ఆడి ఈ లింక్లో జాయిన్ అయ్యి నేను 1000 పోగొట్టుకున్నాను అనుకో, 500 యాప్ అనికి 500 ప్రమోట్ చేసిన అతనికి. చూసిందా? అట్లా కొంత లక్షల మంది ఉన్నారు వాళ్ళ ఫాలోవర్స్. అందరు టీనేజర్సే. మళ్ళీ ఎంత డేంజర్! ఇప్పుడు వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించుంటారు ఇప్పటికే. 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఒక్కొక్కరికి. అవునా కాదా? మనం ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారో వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుందో చెప్తా వినండి. ఫస్ట్ 1K యాడ్ చేస్తారు, కథం పోతే. 2K యాడ్ చేస్తారు, పోతాయి. మళ్ళీ దానికి మనం ఇంకో 10K యాడ్ చేస్తాం, అవి పోతాయి. 20K. అవి మనీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, మనం ఆడుతూనే ఉంటాం. లాస్ట్కి మన లైఫ్ పోతుంది. ఇక ఐ మీన్ చావడమా బతకడమా అన్నట్టు ఒకటే ఆప్షన్. అట్లుంటుంది డేంజర్గా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్తో మనం జర్నీ చేస్తే. అట్లా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మెయిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫస్ట్ లోకల్ బాయ్ నాని అవుట్. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినందుకు అతను పోయిండు జైలుకి, ఎఫ్ఐఆర్ బుక్ అయింది, జైలుకి వెళ్ళిండు. నెక్స్ట్ భయ్యా సన్నీ యాదవ్, బిగ్ ఫిష్, తిమింగలం. ఈ తిమింగలాన్ని పడితే కింద చిన్న చిన్న చేపలన్నీ కొట్టుకపోతాయి. అవునా కాదా? మెయిన్ కళ్ళల్లో పడ్డాడు భయ్యా సన్నీ యాదవ్ అయితే. నిజంగా ఎక్కడ ఒక స్టోర్కి పోయి నేను మ్యాక్బుక్ ప్రో కొంటున్నా, ఈ పైసలతోటే కొంటున్నా, ఈ ఎర్న్ చేసిన, ఈ బెట్టింగ్ యాప్ నుంచి ఎర్న్ చేసిన 100 రూపీస్ యాడ్ చేసిన, నాకు 10,000 యాడ్ చేసిన 1 lakh వచ్చినాయని చూపెట్టిండు. అది బాగా వైరల్ అయింది. దాంతో జీ ఎక్కేస్తున్నారు ఇప్పుడు గట్టిగా. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా భయ్యా సన్నీ యాదవ్కు? నియర్లీ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఇంత ఘోరమా? మంది ఒకరిని చెడగొట్టి నువ్వు పైసలు సంపాదిస్తుంది ఎన్ని రోజులు ఉంటాయి. ఇప్పుడు నిన్నే టార్గెట్ చేసిన గట్టిగా. నెక్స్ట్ ఇమ్రాన్ బాయ్, నెక్స్ట్ హర్ష సాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ హర్ష సాయి అయినా కానీ ప్రమోట్ చేసిండు కానీ ఆడు అని చూపెట్టలేదు. కానీ వీళ్ళు ఆడు రా టెలిగ్రామ్ లింక్లోకి రా, నా టెలిగ్రామ్ లింక్లో నేను ప్రిడిక్షన్ చెప్తా, యూ విల్ ఎర్న్ మనీ అన్నట్టు చూపెట్టిండు. సో అదే బిగ్ ప్రాబ్లం అయింది ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఐపీఎస్ సజ్జనార్ సార్, మన ఐపీఎస్ ఇప్పుడు ఎండి మన ఆర్టీసీకి రియాక్ట్ అయ్యిండు, సీరియస్ యాక్షన్ తీసుకుంటుండు. ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అవుతున్నాయి. ఎవరైతే ఆడుతున్నారో, ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ప్రమోట్ చేయకండి, ఆపేయండి. మీకే రిస్క్, ఇంకా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది ఇల్లీగల్ ప్రమోట్ చేయడం ఇల్లీగల్, లీగల్ కాదు. తెలంగాణలో మీరు
ప్రమోట్ చేయడమే ఇల్లీగల్. ఎందుకంటే ఆల్రెడీ యాక్ట్ ఉంది, ఆన్లైన్ గేమ్స్ ఆడద్దు, ప్రమోట్ చేయొద్దు. ప్రమోట్ చేస్తే అఫెన్స్. తెలిసి కూడా మీరు ప్రమోట్ చేస్తున్నారా, మీకే రిస్క్. ఎవరు ఎఫ్ఐఆర్ బుక్ చేసినా మీరు పోవాల్సిందే. అదే అయితే నేను బుక్ చేసిన ఎవడైనా ప్రమోట్ చేస్తున్నాడని మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. అర్థమైందా? సో ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ప్రమోట్ చేయకండి, ఆపేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ వీడియోతో వస్తా. మెయిన్గా రమ్మీ టైం, రమ్మీ కల్చర్, ప్లేషిప్, బిగ్ ఫిషెస్, ఈ 3 యాప్లతోటి చాలామంది లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీటితో మేము ముందుకు వస్తా. అసలు ఇవి ఆడాలనా ఆడద్దా, ఎంత గ్యాంబ్లింగ్ ఉంటుంది ఈ గేమ్లో. సో మేము ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోకి. ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ వన్ మోర్, ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ మీద, ఈ ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేశారో, రామాబాయ్, నా అన్వేషణ అండ్ ఐపీఎస్ సజ్జనర్ సార్, ఈ సమ్ అదర్ పీపుల్, వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే వీళ్ళు రామాబాయ్ చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు. అగైన్ వన్ మోర్ యువ సామ్రాట్ బ్రో, వీళ్ళందరూ చాలా ఫైట్ చేశారు. మీ అందరికీ బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే యూత్ను సేవ్ చేస్తున్నారు. అన్వేషణ వేసుకుంటున్నారు అందరినీ గట్టిగా. థ్యాంక్ యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.